మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీకందరికీ స్వాగతం అండి. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో అతీష మనకు అందించిన ఆ, 4వ సూత్రం గురించి తెలుసుకున్నాం కదా. దుష్ట భావనలతో చేష్టలు చేయకండి అని, అలాగే కృతజ్ఞతా భావాల్ని కూడా ఆశించకూడదు అని తెలుసుకున్నాం. అలాగే బుద్ధుడు, జీసస్, సోక్రటీస్ ఇలాంటి వారి ఎన్నో ఎగ్జాంపుల్స్, అద్భుతమైన ఎగ్జాంపుల్స్తో ఓషో మనకి ఆ సూత్రాలని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. అలాగే ఉపద్రవాలే వాటిల్లుతాయని మనం ఎప్పుడూ గ్రహించాలి. మానవత్వంలో అతిపెద్ద భాగం అలాగే తన మనుగడను సాగిస్తుంది చీకటిలో, గాఢాంధకారంలో. సో ఆ మహాంధకారంలో అంతకంటే విభిన్నమైన వాటిని మనం ఆశించకూడదు, ఆశించలేము కూడా. అందుకే ఉపద్రవాలే వాటిల్లుతాయి అని మనం గ్రహించాలి. గతకాలపు చేష్టల పర్యవసానమైన కర్మఫలాన్ని జాగృతం చేయడం ద్వారా, మరి మన దీక్షాపూరిత ప్రేరణ ద్వారా మన దుఃఖాలను, ఆపదలను నిర్లక్ష్యం చేస్తూ మన శాశ్వత అహంభావరహిత స్థితిని అందించే ప్రశిక్షణను మనం స్వీకరించాలి అంటారు అతీష. ఇప్పుడు నేను మరణించిన రవ్వంత అయినా లేదు నాకిక చింత అని అతీష అంటారు కదా. గౌతమ బుద్ధుడు అలాగే అంటారు. గౌతమ బుద్ధుడే ఆది గురువు, కానీ అతీషకు ధర్మకీర్తే గురువు. శిష్యుడు తన గురువుని ఎప్పుడూ మర్చిపోడు. తనకు ముక్తి లభించినా గురువును మరవడు. గురువు పట్ల శిష్యుడి కృతజ్ఞత మిగిలే ఉంటుంది. వాస్తవంలో ఆ కృతజ్ఞత రోజురోజుకి పెరుగుతూనే ఉంటుంది, సంపూర్ణమవుతుంది, పరిపూర్ణమవుతుంది. అతీష తన గురువైన ధర్మకీర్తిని స్మరిస్తున్నారు. అతీషాను ధర్మరక్షితుని వద్దకు, మైత్రేయుడి వద్దకు మరింత జ్ఞానాన్ని స్వీకరించమని ప్రోత్సహించి పంపించింది ధర్మకీర్తి ఆచార్యుడే. అతీష తన గురువైన ధర్మకీర్తినే స్మరిస్తున్నాడు. బౌద్ధ మహాచార్యులలో ధర్మకీర్తి కూడా ఉన్నారు. ఆయన శిష్యులెందరూ ముక్తులయ్యారు. అతీష ఆయన శిష్యుల్లో అగ్రగణ్యులు. అతీష ఏమంటారంటే, పంచామృత పరమౌషధ హితం అంటారు. పై సూత్రాలన్నిటిలో అతీష పంపిన అమృతానికి తన ప్రమేయం ఏమీ లేదు. ఆ సూత్రకర్తను నేను కాను. ఆ సూత్రాలన్నీ నా గురువు నుండే నాకు అందాయి. మా గురువుకు ఆయన గురువు నుంచి, ఆయనకు ఆయన గురువు నుండి అవి అందాయి. సూత్రాలన్నిటికీ ఆద్యుడు బుద్ధుడే. ఈ సూత్రాలు నావి కావు. నా సంతకం వాటి కింద కనిపించదు. నేనొక వాహనాన్ని మాత్రమే, నేనొక వాహకుణ్ణి మాత్రమే, నేను మాధ్యమాన్ని, మీడియేటర్ని మాత్రమే, నాకు అందిన దాన్ని అందరికీ అందిస్తున్న వాడిని మాత్రమే, నేను సాధనాన్ని మాత్రమే, నేనొక నిమిత్త మాత్రుణ్ణి అని అతీష మనకిక్కడ చెప్తున్నారు. అతీష అహంకార శూన్యత్వాన్ని గమనించి గుర్తుంచుకోవాలి మనం. ఈ మాటల్లోనే తెలుస్తుంది కదా అతీష యొక్క అహంకార శూన్యత్వం. ఈ పంచామృత పరమౌషధ హిత అంటే ఏమిటి అంటే, 5 మహారోగాలను బోధిపదంలోకి త్రిప్పగలిగించే సలహా అన్నమాట. 5 మహారోగాలను బోధిపదంలోకి త్రిప్పగలిగించే సలహా. ఏమిటా 5 మహారోగాలు అంటే, 2 స్థితుల గురించి ధ్యానం చేయాలి. మొదటిది మానవత. అంతా అధిక సమయం అందులోనే గడుపుతున్న నిద్రాస్థితి అంటారు ఓషో. ఎక్కువ మంది
ఈ స్థితిలోనే ఉంటున్నారు. మనుషులందరూ నిద్రలో నడిచే జబ్బున్న వారిలాగానే ఉంటున్నారంటారు ఓషో. యాంత్రికంగా జీవిస్తున్నారు. అచేతనే వారి స్వభావంగా ఉంటుంది. వాళ్ళెవరో వాళ్ళకే తెలియడం లేదు. వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలియడం లేదు. వాళ్ళెక్కడికి వెళ్తున్నారో వారికే తెలియడం లేదు. వారి జీవితం యాదృచ్ఛికంగా సంభవించిన నది మీద దుంగలా సాగుతోంది అంటారు. ఈ స్థితిలో కూడా బోధి చిత్తపు అంటే బుద్ధ చైతన్యం, క్రీస్తు చైతన్యం, కృష్ణ చైతన్యం, ఏ చైతన్యమని మనం అంటున్నా సరే, ఏ చైతన్యపు పేరును మనం ఎంచుకున్నా సరే, ఎంచుకునే హక్కు మనకుంది. ఆ స్థితిలో కూడా అంటే ఈ మానవత ఇప్పుడు మానవులందరూ ఎక్కువ శాతం ఉన్న స్థితిలో కూడా బోధి చిత్తపు ఉనికి అనేది ఉంది. పరిపూర్ణ నిద్రలో ఉంటున్న వారిలో కూడా ఎరుక ఛాయలు ఏమాత్రం కనిపించని వారిలో కూడా ఈ బోధి చిత్తం, బుద్ధ చైతన్యం ఉన్నాయి. కానీ ఎంతో చెత్తతో నింపబడి ఉన్నాయి. ఆ చెత్త అంతా పంచేంద్రియాలలో నుంచి లోపలికి వస్తున్నాయి. అంటే కళ్ళు, చెవులు మిగతావే కదా పంచేంద్రియాలు. బాహ్యం నుంచి అందుతున్న ఎన్నో విషయాల ప్రతిచిత్రాలతో మన పంచేంద్రియాలు మనల్ని నింపుతున్నాయి. మనం చూస్తున్నవన్నీ వెంటనే మనలోకి చేరుతాయి. మనం చదువుతున్నవన్నీ మన లోపలికి చేరుకుంటాయి. మన చెవులకు వినిపించేవన్నీ మనలోకి చేరుకుంటాయి. మన బోధి చిత్తం ఓ వజ్రంలాగా ఉంది. మనలోకొస్తున్నవన్నీ దానిపైన పొరలు పొరలుగా రూపుదాలుస్తూ ఉంటాయి. ఇది మొదటి స్థితి. పంచేంద్రియాల నుండి మనకి అందుతున్న వాటిని అన్నిటినీ మృత్యువు బాహ్యం నుంచి మనకు అందిన వాటినన్నిటినీ ఛేదించేస్తుంది కనుక. అవన్నీ మనలో ఓ భాగంగా ఎప్పటికీ తయారవ్వలేవు. అవి దూరంగానే ఉంటాయి. ఎప్పటికీ మనకవి అన్యంగానే ఉంటాయి తప్ప మన స్వభావంగా అవి ఎప్పటికీ మారలేవు. రెండవ స్థితి ఏమిటి అంటే జాగృతుడి అంటే మేలుకొన్నవాడి, బుద్ధుడి, ముక్తుడి, సంప్రజ్ఞుడి స్థితి. సంపూర్ణ జాగృతితో పూర్తి ఎరుకతో ఉన్నవాడి స్థితి అది. ఓ పరివర్తన అతడిలోనే సంభవిస్తుంది. పంచేంద్రియాలు ఆ బుద్ధుడికి కూడా ఉంటాయి. కానీ అతడి ఆ పంచేంద్రియాలు ఇప్పుడు పూర్తిగా విభిన్న దశలో పనిచేస్తూ ఉంటాయి. ఆ పంచేంద్రియాలు ఆ బుద్ధుడి కరుణను బాహ్య ప్రపంచంలోకి ప్రసారం చేస్తూ ఉంటాయి. నిద్రిస్తున్న మనిషికి బాహ్యం నుంచి పంచేంద్రియాల ద్వారా సమాచార చిత్రాలు లోపలికి వస్తూ ఉంటాయి. మేల్కొని ఉన్న బుద్ధుడిలో నుంచి అవే పంచేంద్రియాలు అతడి ప్రేమను, అతడి శక్తిని, అతడి కరుణను బాహ్య ప్రపంచంలోకి ప్రసారం చేయడం ప్రారంభిస్తాయి. బోధి చిత్తాన్ని మనం కనుగొన్నప్పుడు, అంతశ్చైతన్యం మనకు చక్కగా అర్థమైనప్పుడు, మరిక భిక్షగాడిలా మనం ఉండలేం. బాహ్యం నుంచి వస్తున్న దేనిని మనం స్వీకరించం. మనమే ఓ చక్రవర్తి. అలా మన ఉనికినే బాహ్యంలోకి ప్రసారం చేయడం ప్రారంభిస్తాము చక్రవర్తిలాగా. దానికి సౌందర్యాన్ని కూడా మనం అందిస్తాం. బాహ్యానికి ఓ వరంగా మనం తయారవుతాం. ఇదే కదా మరి పరివర్తన అంటే. పూర్తి చైతన్యంతో మనముంటే ప్రపంచానికి దేన్నైనా మనం అందించగలుగుతాం. అంతటి శక్తి మనలో ప్రతి ఒక్కరిలో ఉంది. మనం ఇచ్చేవారిగా తయారవుతాం. ఈ విషయం సదా మనం గుర్తుంచుకునే తీరాలి. ఎంత ఎక్కువగా మనం పంచుతామో అంత ఎక్కువగానే మనకు ఉంటుంది. ఎందుకంటే మనలో నుంచి ఎంతెంత ప్రపంచంలోకి ప్రసరిస్తుందో అచింత్యనీయ అలౌకిక సృష్టి మూలం నుండి అంతంత మనలోకి ప్రవేశిస్తుంది. ఆ సాగరంతో మనం అనుసంధించబడతాం. బోధి చిత్తమే ఆ మహాసాగరాన్ని చేర్చే ద్వారం. ఆ సాగరమే దైవం. ఆ సాగరంలో నుంచి నిర్మల జలధార మనలోకి అనంతంగా అరుదెంచుతూనే ఉంటుంది. మనం కేవలం పంపిణీ మాత్రమే చేస్తాం. జీసస్ ఏమంటారంటే, దాచుకున్న వాళ్ళు పోగొట్టుకుంటారు, పోగొట్టుకున్న వాళ్ళు పొందుతారు అని. పంచుకోండి. అప్పుడు మనం పంచుకుంటూ ఉంటే మనకు మరింత ప్రాప్తిస్తుంది. ఇవ్వాలి. అనంతం నుండి
అంతగా అనంతంగా మనకు మనమిచ్చినది తిరిగి మనకి లభిస్తూ ఉంటుంది. పరివర్తిత మానవుడు సదా పంచుతూనే ఉంటాడు. ఎంత పంచినా తరిగిపోని సౌభాగ్యం అతనిది. సో, గతకాలపు చేష్టల పర్యవసానమైన కర్మ ఫలాన్ని జాగృతం చెయ్యడం ద్వారా, మరి నా దీక్షాపూరిత ప్రేరణ ద్వారా నేను దుఃఖాలను, అపవాదులను నిర్లక్ష్యం చేస్తూ నా శాశ్వత అహంభావరహిత స్థితిని అందించే ప్రశిక్షణను స్వీకరించాను. ఇప్పుడు నేను మరణించినా రవ్వంత అయినా లేదు నాకిక చింత అంటారు అతీష. అంటే దాని అర్థం నా గురువు ధర్మకీర్తి అని అతీష చెబుతున్నారు. ఆ శక్తిని అంటే ఇప్పుడు పైన మనం చెప్పుకున్న దాని అర్థం అతీష ఏమని అంటున్నారంటే దాని అర్థం చూద్దాం. ఆ శక్తిని పరివర్తించే దారి చూపించే రహస్యాన్ని నాకు నా గురువు అందించాడు. ఇక నా పంచేంద్రియాలు అనవసరమైన కుళ్ళిపోయే కంపు కొట్టే చెత్తనంతా నాలోకి స్వీకరించవు. ఇప్పుడవి అపార దివ్య శక్తిని నాలో నుంచి బాహ్యానికి ప్రసరింపచేసే సాధనాలే అయ్యాయి అని. గతకాలపు చేష్టల పర్యవసానమైన కర్మఫలాన్ని జాగృతం చేయడం ద్వారా, మరి నా దీక్షాపూరిత ప్రేరణ ద్వారా నేను దుఃఖాలను, అపవాదాలను నిర్లక్ష్యం చేస్తూ నా శాశ్వత అహంభావరహిత స్థితిని అందించే ప్రశిక్షణను స్వీకరించాను. ఇప్పుడు నేను మరణించినా రవ్వంత అయినా లేదు నాకిక చింత. సో, అతీష మళ్ళీ ఏమంటున్నారంటే, నా గత జన్మల అన్వేషణల బలం వల్లే ధర్మకీర్తిని గురువుగా నేను పొందగలిగాను. ఎన్నో జన్మలలో ఆయన కోసం అన్వేషించాను అని. ఈ మాటనే ఓషో మనకి చెబుతున్నారు. మనం కొత్తగా వచ్చిన వాళ్ళం కాదు. ప్రాచీన అన్వేషకులం మనం. కాకపోతే ఇరుగు పొరుగులోనే ఉన్న ఎందరో ఉన్నప్పటికీ, ఇరుగు పొరుగు వారిలాగా ఎందరో ఉన్నప్పటికీ మనం వాళ్ళందరినీ చూసి ఉండలేదు. వాళ్ళు మనల్ని చూడలేదు. మన మాటలు వినలేదు. ఇక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికీ తెలుసుకోలేరు కాబట్టి. అంటే ఓషో ఇక్కడ మనకి ఏం చెప్పబోతున్నారు అంటే, మనం కొత్తగా ఇక్కడికి ఈ లోకంలో ఇప్పుడే ఫ్రెష్‌గా వచ్చిన వాళ్ళం కాదు. ప్రాచీన అన్వేషకులం మనం. ఎంతో మందితో ఎన్నో జన్మలలో ఎన్నో పనులు చేస్తూ, ఎన్నో అనుభవాలను పొందుతూ, ఎందరో మాటల్ని వింటూ, ఎన్నో ఎన్నో సంభాషణలు చేస్తూ, ఎన్నో సంఘటనలను ఫేస్ చేస్తూ మనం గడిపేశాం. వాటిని ఇప్పుడు ఈ క్షణంలో మనం తెలుసుకోలేకపోవచ్చు. ఇక్కడికి బహు సమీపంలోనే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న అత్యంత విలువైన దాన్ని వాళ్ళెప్పటికీ పొందలేరు. ఎందుకంటే వాళ్ళు కొంచెం దూరంలోనే ఉన్నారు. అలాగే మనం కూడా మన పూర్వ జన్మల్లో ఎన్నో చేశాము. ఎన్నిటినో మనం పొంది ఉన్నాము కూడా. మరి మనమందరం ఎక్కడెక్కడ నుంచో ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతాల నుంచో బయలుదేరి ఇప్పుడు ఇక్కడికి రాగలిగాం. ఎన్నో జన్మల నుండి మనం ఓషో కోసం అన్వేషిస్తూనే ఉండవచ్చు. మనకి తెలీదు ఆ విషయం. లేదా ఈ అతీష చెప్పే సూత్రాల కోసం మనం మన పూర్వజన్మలలో అన్వేషించి ఉండవచ్చు. దానికోసం బాగా ఆ సూత్రాలను తెలుసుకోవాలని బాగా ఉత్సాహంతో మనం ఉండవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఆ సూత్రాలు అందజేయబడ్డాయి. ఆ అన్వేషణ ఫలితంగా ఇప్పుడు మనకి ఈ సూత్రాలని అద్భుతంగా అందుకోగలిగాము మనం. సో, అలాగే ఇప్పుడు ఒక బౌద్ధాశ్రమంలో చేరాలని ఒక మనిషి ఎంతో తీవ్రంగా శ్రమించి ఒక బౌద్ధాశ్రమంలో చేరారనుకోండి. ఆ పూర్వజన్మలలో ఎన్నో జన్మల నుండి ఆ మనిషి
ఆ బౌద్ధాశ్రమంలో చేరడానికి అన్వేషిస్తూ ఉండి ఉంటాడు. ఆ అన్వేషణ ఫలితంగా బౌద్ధాశ్రమం ఎక్కడుందో తెలుసుకునే సామర్థ్యం అతనికి కలిగి, ఆ ఆకర్షణ ప్రభావం వల్లే అక్కడికి చేరుకోగలుగుతాడు. అయస్కాంతం ఎక్కడుందో ఇప్పుడు మనకి తెలుసు కదా! గత శిక్షణ ఉద్దీపిత కర్మశక్తితో అంటారు అతీష. అంటే అతీష అంటున్నది ఇదే. ఏమనంటే గత శిక్షణ ఉద్దీపిత కర్మశక్తితో అంటే గత జన్మలలో ఎన్నో శిక్షణలను నేను స్వీకరించి ఆత్మ నిగ్రహాన్ని సాధించి ఉంటాను. అందువల్లే గురువును అందుకోగల కర్మశక్తి నాకు ప్రాప్తించి ఉంటుంది. ఆ మహాభాగ్యం వల్లే ధర్మకీర్తిని గురువుగా పొందగలిగాను. నేనెంతో అదృష్టవంతుడిని అంటున్నారు. మనము కూడా అంతే. గత జన్మలలో ఎన్నో శిక్షణలను మనం స్వీకరించి, ఈ ఆత్మజ్ఞానంలో ఏదో ఒక స్థితికి మనం చేరుకున్నాం. ఆ స్థితి నుండి ఇప్పుడు మన ప్రయాణం మళ్ళీ మొదలవుతుంది. అలాగే ఉత్ప్రేరిత అభిలాష సుకృతంతో అంటున్నారు కదా అతీష. అంటే సత్యాన్ని తెలుసుకోవాలన్న నా తీవ్ర కాంక్ష వల్ల రెండే ఆవశ్యకాలు. ఏంటవి? అన్వేషించే శక్తి, ఆ శక్తిని సరైన మార్గంలోకి తిప్పే అభిలాష అని అంటున్నారు. అలాగే దైన్యాన్ని, అపకీర్తిని విస్మరించా. అంటే ఓ గురువును మనం చేరుకున్నప్పుడు, ఆ గురువు సత్యమైన గురువే అయి ఉన్నప్పుడు, సంఘం మొత్తం మీతో వైరాన్ని ప్రకటిస్తుంది. సంఘం మనల్ని దైన్యానికి గురి చేస్తుంది. మనం ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది. చెడ్డ పేరు కూడా వస్తుంది. అలా వచ్చింది అంటే మనం ఎంచుకున్న గురువు సత్యమైన గురువే అయి ఉంటాడనమాట. అలాగే దైన్యాన్ని, అపకీర్తిని విస్మరించా అంటున్నారు అతీష. ఇదంతా నా గత జన్మల పుణ్యఫలం వల్లే జరిగి ఉంటుంది. నేనెన్నో జన్మల నుంచి సత్యాన్వేషణ చేస్తూ ఉండి ఉంటాను. ఆ కర్మ సుకృతం వల్లే గురువుని సంపాదించుకున్నాను. దైన్యాన్ని, అపకీర్తిని వదిలిపెట్టేశాను అంటున్నారు అతీష. ప్రతివారు ప్రాచీన యాత్రికులే. దైన్యాన్ని, అపకీర్తిని విస్మరించా అంటారు అతీష. దైన్యాన్ని, అపకీర్తిని పట్టించుకోకుండా ఉండగలగడం దుస్సాధ్యమే కదా! సో, ఆశ్రమంలో అంటే ఓషో గారి ఆశ్రమంలో గాని, బౌద్ధాశ్రమంలో కానీ, అక్కడ సన్యాసులకు ఓషో గారి ఆశ్రమం అనుకున్నామనుకోండి. అక్కడ సన్యాసులకు ఓషో వెయ్యొన్నొక్క కష్టాలను సృష్టిస్తూ ఉంటారు. యావత్ ప్రపంచం వారితో వైరంతోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా చెడ్డ పేరే వారికొస్తూ ఉంటుంది. నాతో ఉంటే చాలు అందరూ ఆహ్, ఆహ్, మిమ్మల్ని తీసి పారేయడానికి అని అంటారు ఓషో. అందరూ మిమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. మిమ్మల్ని వెర్రివాళ్ళు గాని, పిచ్చివాళ్ళు గాని జమకట్టి వేధిస్తారు. మీరు నాతో ఉంటే అంటారు ఓషో. నిజమైన అన్వేషకులు మాత్రమే ఈ దైన్యాన్ని, అపకీర్తిని భరించగలుగుతారు. కేవలం కుతూహలం మాత్రమే ఉన్న వాళ్ళకి అది సాధ్యపడదు. అదృష్టవంతులు మాత్రమే, ధైర్యవంతులు మాత్రమే, నిజమైన సత్యాన్వేషులు మాత్రమే దైన్యాన్ని, అపకీర్తిని విస్మరించగలరు. అటువంటి వాళ్ళే సర్వస్వాన్ని త్యాగం చేయగలరు. దేన్నైనా ఫణంగా పెట్టగలరు. సజీవుడై ఉన్న గురువుతో మనముంటే తక్కిన వాటి అన్ని విలువలు మాయమైపోతాయి. సర్వస్వాన్ని అప్పుడు సులభంగా త్యజించవచ్చు. వేటిని పట్టించుకోకుండా మనం ఉండవచ్చు. అహంకార నాశ శిక్షణ స్వీకరించా అంటారు అతీష. మనుషుల్ని నేను విడిచిపెట్టేశాను. వాళ్ళ మాటలను కూడా పట్టించుకోవడం మానేశాను. దానికి బదులు నా సర్వశక్తులను మరో విషయం కోసం ధారపోశాను. అహంకారాన్ని ఎలా వదులుకోవాలి? అహంకారాన్ని పట్టుకొని వ్రేలాడుతూ ఉండే స్థితిని ఎలా వదిలించుకోవాలి అనేదే నా ప్రయత్నం. నా శక్తి మొత్తం దీని మీదే అంటారు అతీష. ఈ సూత్రాలన్నీ ఇప్పటి వరకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ సూత్రాలన్నీ అహంకార నాశనాన్ని బోధించే విజ్ఞానమే తప్ప మరొకటి కావు కదా!
అహంకారం ఉండకుండా పోయినప్పుడు, సృష్టితో మన అస్తిత్వం అభిన్నంగా ఉన్నప్పుడు, సృష్టి వేరు, నేను వేరు అని అనుకోకుండా మనం ఉండగలిగినప్పుడు, వెంటనే మనం ముక్తులమైపోతాం కదా! ఇక అక్కడ అహంకారం అనేది మాయమైపోతుంది. అక్కడ దైవం ప్రత్యక్షమవుతుంది. వెంటనే తక్షణమే దైవం ప్రత్యక్షమవుతుంది. సో, గతకాలపు చేష్టల పర్యవసానమైన కర్మఫలాన్ని జాగృతం చేయడం ద్వారా, మరి నా దీక్షాపూరిత ప్రేరణ ద్వారా నేను దుఃఖాలను, అపవాదులను నిర్లక్ష్యం చేస్తూ, నా శాశ్వత అహంభావరహిత స్థితిని అందించే ప్రశిక్షణను స్వీకరించాను. ఇప్పుడు నేను మరణించినా రవ్వంత అయినా లేదు నాకిక చింత. సో, ఈ మాటలను ఓషో యొక్క శిష్యులు లేదా సన్యాసులు అనగలిగే రోజు ఎప్పుడు వస్తుందా అనేదే ఓషో యొక్క ఆకాంక్ష అంట. సో, గతకాలపు చేష్టల పర్యవసానమైన కర్మ ఫలాన్ని జాగృతం చేయడం ద్వారా, మరి నా దీక్షాపూరిత ప్రేరణ ద్వారా నేను దుఃఖాలను, అపవాదాలను నిర్లక్ష్యం చేస్తూ, నా శాశ్వత అహంభావరహిత స్థితిని అందించే ప్రశిక్షణను స్వీకరించాను. ఇప్పుడు నేను మరణించిన రవ్వంత అయినా లేదు నాకిక చింత. బోధి చిత్తం సంప్రాప్తిస్తేనే ఇది సంభవం అవుతుంది కదా! మన అంతరంగపు మూల కేంద్రాన్ని మనం తెలుసుకున్నప్పుడే, అది మన స్వంతం కాదని, సర్వాత్మకమని తెలుసుకున్నప్పుడే ఇది సంభవం అవుతుంది. అది మృత్యువుకు లోబడదని, అది అమృతత్వమేనని మనం తెలుసుకున్నప్పుడే ఇది సంభవం అవుతుంది. అది కాలానికి ఆవరించే స్థలానికి కట్టుబడినదేనని, అది అనంతత్వమేనని మనం తెలుసుకున్నప్పుడే అది సంభవం అవుతుంది. అమృతస్య పుత్ర, శాశ్వతపు సంతానమే మనం. ఆ సత్యం మనం తెలుసుకోగలిగితే జీవితం ఓ నిరాశగా ఎప్పటికీ ఉండదు. జీవితం ఓ వరం, జీవితం ఓ ఆశీర్వాదం. అతీషాను ధ్యానిద్దాం. ఆయన హితులను, ఆయన చెప్పిన సూత్రాలను చక్కగా అర్థం చేసుకుందాం. ఎంతో విలువైన బోధనలివి. శాస్త్ర విజ్ఞానం కాదిది. ఇది మన క్రమశిక్షణ బోధ సంగ్రహం, మన అంతఃపరివర్తన బోధ సంగ్రహం ఇది. జ్ఞానంలోకి మనము ఎదిగేందుకు దోహదకారి ఈ అతీష ప్రజ్ఞావేదం, జ్ఞాన గ్రంథం అని దీన్ని ఓషో అంటారు. మరి ఈ జ్ఞాన గ్రంథంలో ఇప్పటి వరకు మనం ఎన్నో అద్భుతమైన సూత్రాలను ఎంతో అద్భుతంగా చక్కగా అర్థం చేసుకున్నాం కదా! మరి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు ఆపద్దు. ఏ సూత్రం దగ్గర ఆగిపోవద్దు, ముందుకు రండి. అన్ని ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్న అన్ని సూత్రాలను సాధన చేయడానికి ప్రయత్నించండి. అది టైం పట్టచ్చు. మీరు ఇంకా ఫస్ట్ ఎపిసోడ్లో, సెకండ్ ఎపిసోడ్లోనో మనం చెప్పుకున్న సూత్రాన్నే ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తూ, సాధన చేస్తూ ఉండి ఉండవచ్చు. కానీ ఇంకా అద్భుతమైన ఎన్నో స్థితులను మీరు సాధించాలి అంటే మరి ఈ సూత్రాలన్నిటినీ సాధన చేయాల్సిందే. అటువంటి సూత్రాలని అందించిన ఆ అతీషాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ అతీష సూత్రాలను చక్కటి ఎక్స్ప్లెనేషన్తో మనకి అందించిన ఓషోకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అతీష ప్రజ్ఞావేదాన్ని ఈరోజు ఈ ఎపిసోడ్తో క్లోజ్ చేస్తున్నాం. That's all for today, Andy. Have a great day. Thank you. Thank you. Thank you.